ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసులో సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. పార్లమెంట్ అసెంబ్లీలో లంచాలు తీసుకుని ఓటు వేసే ఎంపీలు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో వారికి రాజ్యాంగ రక్షణ లేదని తేల్చి చెప్పారు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. గతంలో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. చట్టసభల్లో డబ్బులు తీసుకుని ఓటు వేసే ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా లేదా అన్న అంశంపై తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా పార్లమెంటు అసెంబ్లీలో లంచాలు తీసుకొని ఓటు వేయడం, అలాగే ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రశ్నలు వేయడం, ఇలా 3 రకాల కార్యక్రమాలకు సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేలు చేసేటువంటి కార్యకలాపాలకు ఇప్పటివరకు రాజ్యాంగ రక్షణ ఉండేది. కానీ ఇప్పుడు ఇటువంటి రాజ్యాంగ రక్షణ కూడా లేదు అని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆర్టికల్ 1042 కానీ 194 ఈ రెండింటి ప్రకారము ఎంపీ ఎమ్మెల్యేలందరికీ ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ పార్లమెంటు లోపల వారు చేసేటువంటి చర్యలపైన ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు రాజ్యాంగం ప్రకారం. కానీ ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని ఓవర్ రూల్ చేసింది. జేఎంఎం ముడుపుల కేసులో ప్రధానంగా పివి నరసింహారావు తన ప్రభుత్వాన్ని కాపాడుకునే సమయంలో జేఎంఎం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు ముడుపులు ఇచ్చినటువంటి సమయంలో ఇదంతా కూడా పార్లమెంటు లోపల జరిగింది. కాబట్టి పార్లమెంటు లోపల జరిగేటువంటి ఎలాంటి కార్యక్రమాలకైనా కానీ ఎంపీలు ఎమ్మెల్యేల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు, విచారణ చేయడానికి వీలు లేదని గతంలో సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. సో ఈరోజు దాన్ని ఓవర్ రూల్ చేస్తూ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెలువరించింది. దాంతో రాజకీయాల్లో మరింత నైతికత, మరింత జవాబుదారీతనానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి క్రాస్ ఓటింగ్ చేయడం, అవిశ్వాస తీర్మాన సమయంలో ఇలాంటి కార్యకలాపాలు కనుక చేస్తే డెఫినెట్గా ఆ ఎంపీలు కూడా చట్టపరంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. ఇప్పటివరకు మాత్రం అలాంటిది లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది లేదు. కానీ ఈరోజు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుతో ఇక నుంచి వారందరూ కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీని ఫలితంగా దేశంలో ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఒక పార్టీ పైన గెలిచి మరొక పార్టీలోకి క్రాసింగ్ చేయడం, ఓట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక పొలిటికల్ మొరాలిటీని, రాజకీయ నైతికతను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, బయట ఎవరైనా లంచం తీసుకుంటే వారికి చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం, వారిని శిక్షించేటువంటి అధికారం కోర్టులకు అలాగే పోలీసులకు వాటి దర్యాప్తు చేసే అధికారం ఉంది. కానీ పార్లమెంట్ లోపల, అసెంబ్లీ లోపల వీళ్ళు చేసేటువంటి లంచం తీసుకొని ఓటు వేసినా, లంచం తీసుకొని ప్రశ్నలు అడిగినా వారిని విచారించేటువంటి అవకాశం లేకుండా ఉంది. సో పొలిటికల్ ఇమ్యూనిటీ అనేది ఉంది. కానీ ఎవరైనా లా మేకర్స్ కూడా లాకు అబౌవ్ కాదు, చట్టం చేసేటువంటి ప్రతినిధులైనప్పటికీ చట్టానికి అతీతులు కారు అని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ ఉంది. సో ఆ మేరకు చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి పార్లమెంట్ సభ్యులైనంత మాత్రాన, అసెంబ్లీలో ఎమ్మెల్యేలైనంత మాత్రాన, ఎంపీలైనంత మాత్రాన లంచాలు తీసుకొని ఓటు వేయడం, లంచాలు తీసుకొని ప్రశ్నలు అడగడం కనుక చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా సాధారణ పౌరులు ఎదుర్కొన్నట్టుగా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సో గతంలో జేఎంఎం కేసులో ఏదైతే సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పిందో, సో అలాంటిది కాకుండా ఆ 5 సభ్యుల ధర్మాసనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో జరిగేటువంటి చర్యలకు ఒక ఇమ్యూనిటీని ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రసాదించింది. కానీ ఈరోజు దాన్ని సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా లంచాలు తీసుకొని ఓటు వేయడం కానీ, లంచాలు తీసుకొని ప్రశ్నలు కనుక అడిగితే వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీని ఫలితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్య పరిస్థితులు, ఒక పార్టీ నుంచి ఎన్నికై మరొక పార్టీలోకి
ఓటు వేయడం కానీ ఇలాంటి కనుక చర్యలు చేస్తే వారందరూ కూడా డెఫినెట్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది.